టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వర, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అభ్యసన బదలాయింపుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీతో షేర్ చేస్తాను. తర్వాత పరీక్షలో ప్రశ్నలు ఎలా అడుగుతారు అన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ లేదా ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైనింగ్ అనే పేరుతో మనం పిలిచేటటువంటి అభ్యసన బదలాయింపు లేదా శిక్షణ బదలాయింపుకు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మనం పిల్లలకు రకరకాల విషయాలను నేర్పించేటప్పుడు ఆ నేర్చుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో మరో విషయాన్ని నేర్చుకోవడానికి పిల్లలకు ఉపయోగపడాలి. తర్వాత ఒక విషయంలో పిల్లలు నైపుణ్యాన్ని సాధించిన తర్వాత మరో విషయంలో నైపుణ్యాన్ని చాలా తొందరగా, వేగంగా, సమర్థవంతంగా పొందడానికి కూడా ఉపయోగపడాలి. ఈ దృష్టితో చూసినప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ను మనము టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఒక భాగంగా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసమే మీరు గత ప్రశ్నాపత్రాలను కనుక గమనించి చూసినట్లయితే దాదాపు ప్రతి టెట్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ మీద ప్రశ్న ఉండడాన్ని మీరు గమనించవచ్చు. రకరకాలుగా ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తారు దీంట్లో. మరి అలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే మీరు ప్రధానంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్కు సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అందులో మొదటిది ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి, అభ్యసన బదలాయింపు అంటే అర్థం ఏంటి అని చెప్పి, మనము ఒక స్థితిలో నేర్చుకున్నటువంటి విషయాలు కావచ్చు, పొందినటువంటి శిక్షణ కావచ్చు, మరో స్థితికి అనుప్రయుక్తం కావడాన్నే మనము అభ్యసన బదలాయింపు అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సైకిల్ దొక్కేటప్పుడు పిల్లలు సైకిల్ బ్యాలెన్సింగ్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ఒక స్కూటర్ నేర్చుకునేటప్పుడు లేదా ఒక బైక్ నేర్చుకునేటప్పుడు లేదా ఒక స్కూటీ నేర్చుకునేటప్పుడు దాని బ్యాలెన్సింగ్లో కూడా ఉపయోగపడుతుంది. ఇదే అంశం మీద గతంలో ఒక ప్రశ్న కూడా అడగడం జరిగింది. సైకిల్ తొక్కేటప్పుడు పిల్లలు సైకిల్ బ్యాలెన్సింగ్ గురించి నేర్చుకుంటారు. ఆ తర్వాత స్కూటర్ నేర్చుకునేటప్పుడు ఈ సైకిల్ తొక్కేటప్పుడు సైకిల్ బ్యాలెన్సింగ్ అనేటటువంటిది స్కూటర్ నేర్చుకునే క్రమంలో స్కూటర్ బ్యాలెన్సింగ్లో ఉపయోగపడుతుంది. దీనిని ఏ రకమైనటువంటి అభ్యసన బదలాయింపు అని పిలుస్తారు అని అడిగారు ప్రశ్న. అంటే అభ్యసన బదలాయింపు అంటే ఏంటో మనకు అర్థమైన తర్వాత అభ్యసన బదలాయింపుల్లో రకాల గురించి తెలుసుకోవాలి. అభ్యసన బదలాయింపులో ప్రధానంగా 4 రకాలు చెప్తుంటాం మనము. అందులో ఫస్ట్ అభ్యసన బదలాయింపు ఏంటంటే అనుకూల బదలాయింపు అని పిలుస్తాం. పాజిటివ్ ట్రాన్స్ఫర్ అంటాం. పాజిటివ్ ట్రాన్స్ఫర్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక స్థితిలో మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం కావచ్చు లేదా పొందినటువంటి శిక్షణ కావచ్చు, మరో స్థితిలో ఇంకో విషయాన్ని నేర్చుకోవడానికి అది మనకు ఉపయోగపడడం, లేదా ఇంకో స్థితిలో మనం ఒక పని చేస్తున్నప్పుడు గతంలో పొందినటువంటి శిక్షణ మనకు ఉపయోగపడడం. ఫర్ ఎగ్జాంపుల్, సైకిల్ బ్యాలెన్సింగ్, స్కూటర్ బ్యాలెన్సింగ్ అనేటటువంటి సందర్భంలో పాజిటివ్ ట్రాన్స్ఫర్ను మనం గమనించవచ్చు. సానుకూలమైనటువంటి బదలాయింపు లేదా అనుకూల బదలాయింపు అని పిలుస్తాం. పిల్లలు భాషకు సంబంధించి రకరకాల అంశాలను నేర్చుకునేటప్పుడు సింగులర్, ప్లూరల్ అనే విషయాల గురించి మనం నేర్పిస్తున్నాం అనుకోండి. బుక్ అనే దానికి బుక్స్ అని నేర్చుకున్న తర్వాత పెన్ అనే మాట కనిపించినప్పుడు పెన్స్ అని చెప్తారు పిల్లలు. అంటే చివరిలో ఎస్ను యాడ్ చేయడం వల్ల సింగులర్ను ప్లూరల్గా మార్చవచ్చు అన్న విషయం పిల్లలకు మనకు అర్థమవుతుంది. ఇది సానుకూల బదలాయింపు లేదా పాజిటివ్ ట్రాన్స్ఫర్ అని పిలుస్తాం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ట్రాన్స్ఫర్ అనేది అన్ని సందర్భాల్లో పాజిటివ్ ట్రాన్స్ఫరే కానక్కర్లేదు, నెగిటివ్ ట్రాన్స్ఫర్ కూడా కావచ్చు. ఇప్పుడు మనము సింగులర్, ప్లూరల్ అన్న విషయాన్నే కనుక తీసుకున్నట్లయితే బుక్ అనే మాటకు ప్లూరల్ బుక్స్ అని తెలుసుకున్న తర్వాత పెన్ అనే మాటకు ప్లూరల్ పెన్స్ అని చెప్పినప్పుడు ఇది పాజిటివ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా కాకుండా మనము టూత్ అన్నది ఇచ్చినాం అనుకోండి, TOOTH టూత్ అన్నది ఇచ్చినప్పుడు బుక్ అనే మాటకు ప్లూరల్ బుక్స్ అని తెలుసుకున్న తర్వాత టూత్ అనే మాటకు పిల్లలు టూత్స్ అనొచ్చు అన్నట్టు. కానీ టూత్ అన్నప్పుడు ప్లూరల్ మనకు టూత్స్ కాకుండా టీత్ అని చెప్తాం. అదే రకంగా బుక్, బుక్స్ అని నేర్చుకున్న తర్వాత ఫుట్ అన్నది ఇచ్చినాం అనుకోండి, మనము ఫుట్స్ అనొచ్చు పిల్లలు. ఫుట్ FOOT ఫుట్ అన్నదాన్ని మనం తీసుకున్నట్లయితే దాని ప్లూరలు ఫుట్స్ కాకుండా FEET ఫీట్. అంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి ఇట్లా మనకు. అంటే ఏదైనా ఒక మాట తీసుకున్నప్పుడు చివరిలో ఎస్ చేర్చినంత మాత్రాన ప్లూరల్ వస్తుంది అన్న గ్యారంటీ లేదు. పిల్లలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా గనక
జనరలైజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే, తాము నేర్చుకున్నటువంటి విషయాన్ని సాధారణీకరించేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే తప్పులు దొరకడానికి అవకాశం ఉంటుంది. దీన్ని నెగిటివ్ ట్రాన్స్ఫర్ అంటాం మనం. అంటే ఒక స్థితిలో నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మరో స్థితిలో ఇంకో అంశాన్ని నేర్చుకునేటప్పుడు ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది ఇక్కడ అన్నట్టు నెగిటివ్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంది. అంటే స్టూడెంట్ తప్పు చేసేటట్లుగా చేస్తూ ఉంది. థర్డ్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఏంటంటే న్యూట్రల్ ట్రాన్స్ఫర్ అంటాం, శూన్య బదలాయింపు అని పిలుస్తాం. అంటే ఒక స్థితిలో జరిగినటువంటి అభ్యసనం కావచ్చు, పొందినటువంటి శిక్షణ కావచ్చు, మరో స్థితిలో జరిగేటటువంటి అభ్యసనాన్ని లేదా వ్యక్తి యొక్క నిష్పాదనను ఏ రకంగానూ ప్రభావితం చేయదన్నట్టు. అంటే సాధారణంగా మనకు ఒక విషయానికి మరో విషయానికి ఎలాంటి సంబంధం లేనప్పుడు ఒక స్థితిలోని అభ్యసనము మరో స్థితిలోని అభ్యసనాన్ని ప్రభావితం చేయడం అనేటటువంటిది పెద్దగా జరగదు. సింగులర్ ప్లూరల్ అనేటటువంటి అంశాన్నే కనుక మనం తీసుకున్నట్లయితే, బుక్ అనే మాటకు ప్లూరల్ బుక్స్ అని నేర్చుకున్న తర్వాత స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు అనుకోండి స్టూడెంట్, ఆ స్విమ్మింగ్కు బుక్ అనే మాటకు బుక్స్ అని నేర్చుకోవడానికి ఈ రెండిటి మధ్యలో సిమిలారిటీస్ ఏమీ లేవు గనక ఈ నాలెడ్జ్ స్విమ్మింగ్ నేర్చుకోవడాన్ని ఏ రకంగానూ స్టూడెంట్లో ప్రభావితం చేయదు మనకు అన్నట్టు. అంటే దీన్ని న్యూట్రల్ అని పిలుస్తాం మనం, న్యూట్రల్ ట్రాన్స్ఫర్, శూన్య బదలాయింపు అంటాం. అంటే కొత్తగా నేర్చుకునేటటువంటి విషయాన్ని అటు అనుకూలంగా ప్రభావితం చేయడం లేదు, ఇటు ప్రతికూలంగా ప్రభావితం చేయడం లేదు అన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలన్నట్టు. ఆ తర్వాత మనము కొన్ని సందర్భాల్లో ఏం గమనించవచ్చు అంటే, కుడి చేయితో రాయడం నేర్చుకున్నటువంటి వ్యక్తి కుడి కాలుతో కూడా రాయొచ్చు అన్నట్టు. అంటే శరీరంలో ఒకవైపు కనుక మనం ట్రైనింగ్ ఇచ్చినట్లయితే అదే వైపు ట్రాన్స్ఫర్ కావచ్చు మనం ఇచ్చినటువంటి ట్రైనింగ్ అన్నట్టు. అంటే కుడి చేయితో రాయడం అలవాటైనటువంటి ఒక వ్యక్తి కుడి కాలుతో కూడా రాయొచ్చు అన్నట్టు. దీన్ని యూనిలేటరల్ ట్రాన్స్ఫర్ అంటాం, ఏకపార్శ్వ బదలాయింపు అంటాం. అంటే శరీరంలో ఒకవైపు ఇచ్చినటువంటి శిక్షణ అదే వైపు మరో చోట కనిపించడం మనకు అన్నట్టు. అంటే చేయి ద్వారా రాయడం అలవాటైతే కాలుతో రాయడం ఏకపార్శ్వ బదలాయింపు అంటాం. కుడి చేయితో రాయడం అలవాటైనటువంటి వ్యక్తి కుడి కాలుతో కూడా రాయడం అన్నట్టు, ఏకపార్శ్వ బదలాయింపు, యూనిలాటరల్ ట్రాన్స్ఫర్. కొన్నిసార్లు ఏమవుతుంది మనకంటే, కుడి చేయితో రాయడం అలవాటైనటువంటి వ్యక్తి ఎడమ చేయితో రాయొచ్చు అన్నట్టు. అంటే బాడీలో ఒకవైపు మనం శిక్షణ ఇస్తే ఇంకోవైపుకు ట్రాన్స్ఫర్ కావచ్చు. దీన్ని బైలేటరల్ ట్రాన్స్ఫర్ అని పిలుస్తాం, ద్విపార్శ్వ బదలాయింపు అని పిలుస్తాం. పరీక్షలో ప్రశ్న అడిగేటప్పుడు మీకు ఏం చేస్తారంటే, కుడి చేయితో రాయడం అలవాటు చేసుకున్నటువంటి ఒకానొక వ్యక్తి ప్రమాదంలో తన కుడి చేతిని కోల్పోయాడు, అప్పుడు ఎడమ చేతితో రాయడం అలవాటు చేసుకున్నాడు, దీన్ని ఏ రకమైనటువంటి బదలాయింపు అని పిలుస్తారు అని గతంలో ఒకసారి అడిగారన్నట్టు. అంటే శరీరంలో ఒకవైపు ఇచ్చినటువంటి శిక్షణ మరోవైపు ట్రాన్స్ఫర్ అయింది, బదలాయింపు జరిగింది కాబట్టి ద్విపార్శ్వ బదలాయింపు అని పిలుస్తాం. కొందరు దీన్ని ఒక పాజిటివ్ ట్రాన్స్ఫర్గా చూస్తారు, కానీ మనం గమనించి చూస్తే అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, పాజిటివ్ ట్రాన్స్ఫర్కు బైలేటరల్ ట్రాన్స్ఫర్కు కొంత తేడా ఉంటుంది. సైకిల్ను బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నటువంటి వ్యక్తి స్కూటీని బ్యాలెన్స్ చేయడం సులభం కావడం అంటే ఇక్కడ సందర్భం మారిపోవడాన్ని మనం గమనించవచ్చు. ఒక దగ్గర సైకిల్ ఉంది, మరొక దగ్గర స్కూటీ ఉంది. పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఇది, సానుకూల బదలాయింపే. కానీ ఈ సందర్భానికి కుడి చేయితో రాయడం నేర్చుకున్నటువంటి వ్యక్తి ఎడమ చేయితో రాయడం అన్నప్పుడు ఇక్కడ కంటెక్స్ట్ అనేటటువంటిది సేమ్ ఉంది, మారలేదు. అంటే ఇక్కడైనా రాయడమే, ఇక్కడైనా రాయడమే. అక్కడ వస్తువు మారిపోయింది, బ్యాలెన్సింగ్ అన్నది సేమ్ ఉన్నప్పటికీ కూడా వస్తువు మారిపోయింది. ఒక దగ్గరనేమో సైకిల్ గురించి చెప్తున్నాం, ఇంకో దగ్గరనేమో స్కూటీ గురించి చెప్తున్నాం. అంటే పైన చూస్తే యూనిలాటరల్ ట్రాన్స్ఫర్ కానీ బైలేటరల్ ట్రాన్స్ఫర్ కానీ మనకు ఒక పాజిటివ్ ట్రాన్స్ఫర్గా కనిపిస్తాయి, కానీ సూక్ష్మంగా మనం గమనించి చూసినట్లయితే ఈ రెండింటి మధ్యలో బేసిక్ డిఫరెన్స్ ఉండడాన్ని మనం చూడొచ్చు. సో ఈ రకంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్లో 4 రకాల ట్రాన్స్ఫర్స్ ఉంటాయన్నది గుర్తుపెట్టుకోవాలి మీరు. ట్రాన్స్ఫర్ అన్నది పాజిటివ్ ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా నెగిటివ్ ట్రాన్స్ఫర్ కావచ్చు, న్యూట్రల్ కావచ్చు, బైలేటరల్ కావచ్చు అన్నది గుర్తుంచుకోండి. బైలేటరల్తో పాటు యూనిలేటరల్ అని కూడా పిలుస్తాం మనము, దాన్ని కూడా గుర్తుంచుకోండి. యూనిలేటరల్ అంటేనేమో శరీరంలో ఒక భాగానికి మనం శిక్షణ ఇస్తే అదే వైపు ఇంకో భాగంలో అది ట్రాన్స్ఫర్ కావడం, చేయితో రాస్తే కాలుతో రాయడం, కుడి చేయి కుడి కాలు, ఫర్ ఎగ్జాంపుల్ యూనిలేటరల్ ఏకపార్శ్వ బదలాయింపు. ద్విపార్శ్వ అంటేనేమో ఒకవైపు శిక్షణ ఇచ్చినప్పుడు ఇంకో వైపు ట్రాన్స్ఫర్ కావడం, అది కుడి చేయితో రాస్తే ఎడమ చేయితో రాయగలడం. ఇట్లా పరీక్షలో ప్రశ్నలు అడిగేటప్పుడు కూడా మీకు దీనిపైన రకరకాలుగా ప్రశ్నలు అడగవచ్చు. ఒకటి పాజిటివ్ ట్రాన్స్ఫర్కు ఎగ్జాంపుల్ ఏదైనా ఇచ్చి ఇది ఏ రకమైనటువంటి బదలాయింపు అని అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ రైటింగ్ను నేర్చుకున్నటువంటి వ్యక్తి కంప్యూటర్ కీబోర్డ్ను సులభంగా నేర్చుకోగలడు, ఇది ఏ రకమైనటువంటి అభ్యసన బదలాయింపు అనొచ్చు. మనం కనుక గమనించి చూస్తే కంప్యూటర్ కీబోర్డు తర్వాత టైప్ రైటింగ్ యొక్క కీబోర్డు రెండింటి మధ్యలో సిమిలారిటీస్ ఉంటాయి మనకు. అందుకే టైపింగ్ బాగా వచ్చిన వాళ్ళు
కంప్యూటర్ మీద పనిచేసేటప్పుడు కంప్యూటర్ కీబోర్డ్ను కూడా బాగా ఉపయోగించగలుగుతారు అన్నట్టు. బహుశా ఈ కంప్యూటర్ కీబోర్డ్ను ఈ రకంగా డిజైన్ చేయడానికి కూడా కారణం అదే. ఎందుకంటే అంతకుముందు టైప్ రైటింగ్స్ మనకు ప్రధానంగా ఉండేటివి కాబట్టి ఆ నైపుణ్యాన్ని మనము తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి అన్న ఆలోచనతోనే టైప్ రైటర్ యొక్క కీబోర్డ్ను పోలినట్టుగానే కంప్యూటర్ యొక్క కీబోర్డ్ను కూడా డిజైన్ చేశారన్నట్టు. నెగిటివ్ ట్రాన్స్ఫర్ మీద కనుక ప్రశ్నలు అడగాలంటే కనుక నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ భాషకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు తెలుగు భాష మాధ్యమంగా చదివినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఇంగ్లీష్ భాష యొక్క ప్రొనౌన్సియేషన్ నేర్చుకునేటప్పుడు తెలుగు భాష యొక్క ప్రొనౌన్సియేషన్ యొక్క ఇంపాక్ట్ దాని మీద పడుతుంది మనకు అన్నట్టు. దీని ఏ రకమైనటువంటి బదలాయింపు అనొచ్చు, ఇది నెగిటివ్ ట్రాన్స్ఫర్ అన్నట్టు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాటను మనం ఏ రకంగా ప్రొనౌన్స్ చేయాలనో అట్లా ప్రొనౌన్సియేషన్ రాకుండా ఈ మదర్ టంగ్ అన్నది కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తానట్టు. అంటే సరైనటువంటి ప్రొనౌన్సియేషన్ రాకుండా మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది మనకు అన్నట్టు. ఇది నెగిటివ్ ట్రాన్స్ఫర్ అంటే ప్రతికూలమైనటువంటి బదలాయింపు అని పిలుస్తాం అన్నట్టు. అట్లా కాకుండా ఒక భాషను నేర్చుకోవడం, ఒక విమానాన్ని నడపడం అన్నది తీసుకున్నాం అనుకోండి, దానికి దీనికి పెద్దగా సంబంధం ఉండదు కాబట్టి ఇది శూన్య బదలాయింపు అంటాం, న్యూట్రల్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. ఫైనల్గా మనం కనుక చూసినట్లయితే అభ్యసన బదలాయింపు యొక్క ప్రాధాన్యతను పిల్లల యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కనుక చూసినట్లయితే నేను మొదట్లో చెప్పినట్టుగా అల్టిమేట్గా టీచింగ్ లెర్నింగ్ యొక్క ప్రాసెస్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగే కావాలి. అంటే ఒక సందర్భంలో నేర్చుకున్నటువంటి విషయాలు మరెన్నో సందర్భం లోపల చైల్డ్కు ఉపయోగపడగలగాలి. ఉదాహరణకు మ్యాథమెటిక్స్లో మనం రకరకాల సిద్ధాంతాల గురించి పిల్లలకు బోధించినప్పుడు ఫిజిక్స్లో రకరకాల సమస్యలను సాల్వ్ చేయడానికి అవి ఉపయోగపడతాయి. మ్యాథమెటిక్స్లో రకరకాల క్యాలిక్యులేషన్స్ని పిల్లలకు మనం నేర్పించినప్పుడు ఎకనామిక్స్లో రకరకాల క్యాలిక్యులేషన్స్ చేయడానికి అవి ఉపయోగపడతాయి. ఈ రకంగా పిల్లలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అయితే ఈ ట్రాన్స్ఫర్ జరిగేటటువంటి క్రమంలో పొరపాట్లు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పొరపాట్లకు అవకాశం లేకుండా ట్రాన్స్ఫర్ జరగాలి అని మనకని చెప్పేసి అంటే రెండు అంశాల మధ్యలో ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏమున్నాయి, డిఫరెన్సెస్ ఏమున్నాయి అన్నది అర్థం చేయించేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే సింగులర్ ప్లూరల్ అన్న విషయాన్నే కనుక మనం తీసుకున్నట్లయితే అక్కడ పిల్లలకి ఏమని చెప్పాలంటే ఏదైనా ఒక మాటను మనం ప్లూరల్ కనుక చేయాలంటే కొన్ని సందర్భాల్లో చివరిలో ఎస్ చేరుస్తాము, కానీ అన్ని సందర్భాల్లో ఎస్ చేర్చడం వల్ల ప్లూరల్ రాదు. మనకు బుక్కు ఎస్ చేరిస్తే కనుక బుక్స్ అని వస్తుంది, కానీ ఫుట్ అనేటటువంటి వర్డ్ కనుక తీసుకున్నట్లయితే ఫుట్స్ అనకూడదు, దాన్ని ఫీట్ అని పిలుస్తాము అనేటటువంటి రూల్ను కూడా పిల్లలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత పిల్లలు ఏదైనా నేర్చుకునేటప్పుడు రోట్ లెర్నింగ్ కాకుండా అంటే బట్టి కొట్టడం కాకుండా, అంటే బట్టి కొట్టినప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్లో తప్పులు జరగడానికి అవకాశం ఉంటుంది మనకు. కాబట్టి బట్టి కొట్టడం అన్నదాన్ని ఎంకరేజ్ చేయకుండా మీనింగ్ఫుల్ లెర్నింగ్ను ఎంకరేజ్ చేయాలి పిల్లల లోపల. అంటే అర్థవంతంగా పిల్లలు ఒక విషయాన్ని నేర్చుకునేటట్లుగా మనం పిల్లల్ని మోటివేట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. పిల్లలు ఎప్పుడైతే ఒక విషయాన్ని అర్థవంతంగా నేర్చుకుంటారో, మీనింగ్ఫుల్గా నేర్చుకుంటారో అప్పుడు పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత నెగిటివ్ ట్రాన్స్ఫర్కు ఏదైనా అవకాశం ఉన్నప్పటికీ కూడా నెగిటివ్ ట్రాన్స్ఫర్ జరగకుండా పిల్లలు జాగ్రత్త పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఈ రకంగా పిల్లల్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ను మనం ఎంకరేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తే పిల్లలకు ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది.